సిట్ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలకంగా స్పందించారు. సిట్ విచారణ అధికారిగా వ్యవహరిస్తున్న జూబ్లీహిల్స్ ఏసీపీకి ఆయన 6 పేజీల లేఖ రాశారు. ఈ లేఖలో విచారణ విధానం, నోటీసుల జారీ తీరుపై పలు అభ్యంతరాలను నమోదు చేశారు. తన నివాస గోడకు సిట్ నోటీసులు అంటించడం చట్టవిరుద్ధమని కేసీఆర్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్టపరంగా నోటీసులు జారీ చేసే విధానం వేరుగా ఉంటుందని, గోడలకు నోటీసులు అంటించడం ఎక్కడా ప్రస్తావించలేదని లేఖలో పేర్కొన్నారు. ఈ విధానం తన గౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే తాను విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని కేసీఆర్ స్పష్టం చేశారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణ అధికారులకు అందుబాటులో ఉంటానని లేఖలో తెలియజేశారు. చట్టపరమైన విధానాల ప్రకారం నోటీసులు ఇవ్వాలని, విచారణను న్యాయబద్ధంగా నిర్వహించాలని కోరారు. సిట్ నోటీసుల వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒక మాజీ ముఖ్యమంత్రికి ఈ విధంగా నోటీసులు జారీ చేయడం సరైన పద్ధతి కాదని బీఆర్ఎస్ శ్రేణులు అభిప్రాయపడుతుండగా, చట్టం ప్రకారం విచారణ జరుగుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాల మధ్య కేసీఆర్ లేఖ కీలక ప్రాధాన్యం సంతరించుకుంది. విచారణకు సహకరిస్తానని స్పష్టం చేస్తూనే నోటీసుల జారీ విధానంపై చట్టపరమైన అభ్యంతరాలు వ్యక్తం చేయడం రాజకీయంగా, న్యాయపరంగా ఆసక్తికరంగా మారింది.